గాయస్ మా మమ్మీకి ఫీవర్గా ఉంది. ఇప్పుడు మా మమ్మీనే వీడియో తీస్తుంది. సో ఎప్పుడు వ్లాగ్స్ అయినా ప్రాంక్స్ కూడా చేయాలి. వీడియో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఇలా ముగ్గేసుకున్నాం. మేమైతే ఇలా కలర్ఫుల్గా వేసుకున్నాం, చిన్న ముగ్గేసుకున్నాం. ఎందుకో తెలియదు కానీ భోగి రోజు మేము బయటికి వెళ్ళి వచ్చాం కదా, మీరు వీడియో చూసినట్టయితే కొంచెం టైర్డ్ అయిపోయాం. ఆ నెక్స్ట్ డేకి వచ్చేపాటికే నైట్ అలా 11 అలా అయింది. ఇంకా ఎర్లీగా అలా లేచి ఇంకా చిన్న ముగ్గు పెట్టేసుకొని కలర్స్ వేసుకొని ఇలా మా మమ్మీ పూజ చేసుకుని నీట్గా. ఇక్కడ చూసినట్టయితే ఆ రోజు స్పెషల్స్ కూడా ఏం చేయాలి, జస్ట్ పులిహోర అండ్ పచ్చడి చేసుకొని ఇంకా రైస్, మమ్మీ సంథింగ్ సొరకాయ కర్రీ ఏదో చేసింది, అది వండుకున్నాము. ఇక్కడ వీడిని పిక్స్ తీద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు నాతో. ఒక జస్ట్ అలా క్లిప్ అన్న తీద్దాం, వీడియో అన్న తీద్దామని చెప్పి అలా తీశాను వీడిని. ఇక్కడ చూసారు కదా, అసలు ఒక్క ఫోటో కూడా. మోనికా చెప్పు, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ అలా నార్మల్ వేరే వేసుకున్న. వీడితో అసలు శారీ వేసుకోవడం కూడా కుదరటల్లా. హ్యాపీ సంక్రాంతి. నిన్న మా అక్క, ఇంకో అక్క అని చెప్పాను కదా, అక్కతో పాటు కోడి పందాలకి వెళ్తుంది. నాకు వీళ్ళతోనే సరిపోద్ది, అసలు వెళ్ళటం కూడా కుదరదు. సో ఈరోజు నార్మల్ క్యాజువల్ అవుట్ఫిట్ వేసుకున్నాము. పిల్లలతో కుదరటలేదండి. రేపు రెడీ అవుతాం అనుకుంటా, మేబీ రెడీ అయితే. అమ్మా కొడుతున్నాడు అమ్మా. అమ్మ తినమ్మా, తినేసి. గొప్పట్టమ్మా. ఆహా అస్సలు తిండంట. దా బాయ్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ అని. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ కలుద్దాం. బయటికి రా, మా పోతున్నాడు. హాయ్ కూడా చెప్పు. మా మమ్మీ ఫ్రెండ్స్ ఎప్పుడు పాత చీరలోనే ఉంటుంది. అన్ని కొత్త చీరలు కొనిపించిన చీరలున్నా అస్సలు కట్టదు, ఏదో మామూలు చీరే కట్టుద్ది. నాకంటే కుదరటల్లా వాడితో. ఇక్కడ అన్నం డ్రెస్ తీసేసింది, స్నానం అయిపోయింది. చూసారు కదా, సంక్రాంతికి అలా అయిపోయింది. సంక్రాంతి ఈవినింగ్ నుంచి నేను కొంచెం సిక్ అయ్యాను, కొంచెం ఫీవరిష్గా అలా స్టార్ట్ అయింది. ఇది నెక్స్ట్ డే కనుమ రోజు. కనుమ రోజు అయితే అసలు ఫుల్గా సిక్ అయిపోయాను నేను. అసలు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, జస్ట్ అలా తీసుకున్నాను నార్మల్గా. ఫుల్ ఫీవర్గా ఉందని చెప్పి అసలు ఏం రెడీ అవ్వాలా. అసలు ఆ రోజంతా సాడ్గా అలానే డల్గా ఉన్నాను. ఎందుకో తెలీదు, సడన్గా సిక్ ఆఫ్ అయిపోయాను. మరి క్లైమేట్ చేంజ్కో లేకపోతే ఒకేసారి చేంజ్ అయినందుకో తెలీదు. ఇంకా అలా కొంచెం ఇప్పుడు బెటర్గానే ఉన్నాను. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళకి దండం పెట్టుకుంటారు కదా, అన్నీ వండుకున్న తర్వాత. మా మమ్మీని తిను మమ్మీ అని చెప్పి ఇక్కడ పెట్టాను. దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. నేను అసలు ఆ రోజు ఫుడ్ కూడా తినలేదు సరిగ్గా, జస్ట్ మా మమ్మీ తినమ్మా అని చెప్తే అలా తింటుంది. ఆ పాప అయితే ప్రాంక్ చేస్తుంది. మా మమ్మీకి ఫీవర్గా ఉంది. ఇప్పుడు మా మమ్మీనే వీడియో తీస్తుంది. సో ఎప్పుడు వ్లాగ్స్ అయినా ప్రాంక్స్ కూడా చేయాలి. సో ఫస్ట్ అయితే మజా వచ్చేసింది. నేను ఫుల్ వాటర్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసి వాటర్ వేసి చెప్పు. నువ్వు మజా తాగేసావు కదా, అది మొత్తం తాగేసా. అదే చెప్తాను. ఇప్పుడు ఎవరి మీద ప్రాంక్ చేస్తున్నావు? మోనికా. ఏం చేస్తున్నావు?
సో తను వచ్చి నన్ను అడిగింది ఒక మజా అయ్యవా కొంచెం మజా అడిగిన అడగపోయినా ఇదిగో మజా తాగని నాకు వద్దు నువ్వు తాగమ్మదలే అని చెప్తా. సో తనైతే తాగింది. సో అందులో మమ్మీ నేను నీకు చిన్నప్పుడు కూడా మా మమ్మీకి ప్రాంక్ చేశాను నేను ఇట్లానే. కొంచెం మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఇంకా ప్రాంక్స్ కామెంట్ చేయండి, అప్పుడు చేస్తాం మీకు. చాలు కొంచెం వాటర్ పోస్తుంది గాయస్. నీట్గా పోయి ఫుల్ వాటర్ పోయొద్దు, ఇంత మరీ ఎంత ఉంచారో నాకు అని అనుకుని కొంచెం పోసా. కొంచెం చాలు. ఏది సేమ్ మజా లాగానే ఉందా? ఇది చూద్దాం. సేమ్ మజా లాగానే ఉంది. ఇది కలుపుకురా నీట్గా వెళ్ళి. అదే ఇలా కనబడుతుంది, మరి కనిపెట్టిద్దో లేదో చూద్దాం. నీటికి కలిపి దా. పసుపు గొడబడుతుంది. అంత తింజే ఏంటిది ఇక్కడ ఉంది. బాగుంది. ఇది కలుపు నువ్వు ఫస్ట్. వీడియో అలా జరిగింది మా ప్రాంక్ అయితే. మా పాప అలా ప్రాంక్ చేసింది మా అక్కని. మా అక్క అయితే ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయింది ఆ రోజు మా పాప మీద, వనిష మీద. ఎందుకు అలా చేసామని చెప్పి మళ్ళీ బాటిల్లో వాటర్ అన్నీ మా వనిష మీద వేసింది. ఇక్కడ చూసినట్టయితే ఆ రోజు ఈవినింగ్ మా పాప వనిష అసలు బ్లింకిట్లో నుండి నాకు కిచెన్ సెట్ ఆర్డర్ చేయని చెప్పింది. ఇంకా అది పెట్టాను. అది పెట్టిన దగ్గర నుండి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటని చెప్పి నా మైండ్ తినేసింది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది కదా. ఇంకా అది ఆర్డర్ పెట్టేశాను. ఇంకా తను ఆడుకుంటాను మమ్మీ ఏమీ లేవనంటే ఇంకా అలా తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఫిక్స్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.